శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్న రామచంద్రయార్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థధరువుల నుండి 18వ అధ్యాయము సుజన లక్షణము నుండి ప్రథమ కందార్థము క్రమ సంఖ్య 271. ఇవి వినుమని నను సుజనులు చెవియొగ్గెదరివియు సృష్టు చేసి కృతికి బల్ చెవి బుట్టింతురదెట్లన శివుడు కళానిధిని చక్క చేసేనా లేదా నీ మది శంక బాసేనా లేదా అవనిలో శ్రీరాముడవగుణి నా హల్య ఎవరేమీ అనకుండా సవరించి సుగుణిగా చేసేనా లేదా నీ మది శంక బాసేనా లేదా. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైలవంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 18వ అధ్యాయము సుజన లక్షణము నుండి ఈరోజు మనము 1వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 271. అయితే క్రిందటి అధ్యాయము సప్తదశోధ్యాయమునకు సంక్షిప్త భావాన్ని విచారించుకుందాము. ఆ 17 అంటే సప్తదశాధ్యాయము గురుదత్త అభయప్రదానము. ఇక్కడ గురువు అనగా గురుమూర్తి చే దత్త ఇయ్యబడిన, అభయ అంటే భయరహితమైన జ్ఞానం, అంటే జనన మరణ భ్రాంతిరహిత విధానమునకు సరిపడా అభయరహితమైన జ్ఞానము. దానము ఇచ్చుట, ఇచ్చట దానము అనగా తగిన వ్యక్తికి తగిన ప్రదేశములో తగిన సమయములో ఇచ్చుట. ఆ శిష్యుడు తగిన వ్యక్తి తగిన సమయము. ఆ శిష్యుడు ఘోర సంసార బాధ పడలేక సద్గురుమూర్తిని చక్కగా ఆశ్రయించిన సమయము. శిష్యుడు ఘోర సంసార బాధపడలేక సద్గురుమూర్తి, సంసారం అంటే హృదయతాపమే, ఇంకొకటి కాదు. ఆ శిష్యుడు ఘోర సంసార బాధపడలేక ఆ సద్గురుమూర్తిని చక్కగా ఆశ్రయించిన సమయము. అంటే ఇక్కడ గురు శిష్య సమాగమమే తగిన ప్రదేశము. ఇటు పరిస్థితులలో అభయం అనగా బ్రహ్మము అని అర్థము. అంటే రెండవది ఉన్నప్పుడే భయం ఏర్పడును, రెండవది లేనప్పుడు భయం లేదు. అట్టి విధముగా రెండవది లేనిది ఒక పరిపూర్ణ పరబ్రహ్మమే.
కనుక ఇక్కడ అభయప్రదానం అనగా బ్రహ్మజ్ఞానమును అంటే పరిపూర్ణ బోధను చక్కగా శిష్యునకు ఇక్కడ గురుమూర్తి ఆ శిష్యునకు పరిపూర్ణ బోధను చక్కగా ఆశీర్వాదపూర్వకముగా ఇచ్చుట అని అర్థము. కనుకనే నన్ను ఆశ్రయించినావని ఈ బోధ నీకు అతుకుట కొరకై ఎన్నో ఉపాయములతో నీ మనస్సుకు హతికించినాను. ఎన్నటికీ విడిచిపెట్టకుము అన్నారు. ఇంకను నీకిందులో ఏమైనా సందేహములున్నచో సిగ్గుపడి కానీ భయపడి కానీ అడగకుండా దాచుకోవద్దు, నన్ను అడుగుము. సిగ్గుపడితే బోధ యొక్క పూర్ణ ఫలితమును పొందలేవు. నేను ఈ బోధ గురుమూర్తి చెప్పినదంతయు నీకు చెప్పినాను, ఎంత మాత్రము దాచలేదు. మరీ ఇంతకు మిక్కిలే అయిన బోధ లేదు. నేను ఆ చిల్లర బోధలనన్నిటినీ ఎరిగి వాటి యందు మనసుంచక నా గురుమూర్తి ఇచ్చిన ఈ అఖండ పరిపూర్ణ బోధను గ్రహించి నీకు ఈ బోధను ఇచ్చినాను. మిగిలిన సమస్త బోధలు జన్మను రద్దుపరచలేవు, అంటే లేకుండా చెయ్యలేవు. అర్హులు కాని భ్రష్టులకు ఈ బోధ చెప్పవద్దు. ఎరుకను పూర్తిగా లేకుండా చేసే ఈ బోధ అంటే ఈ పరిపూర్ణ బోధ మాత్రమే. కనుక శిష్య, తక్కిన బోధల వంక చూడకుము అని శిష్యునకు గురుమూర్తి జాగ్రత్తలు తెలియజేశారు ఇక్కడ. కనుక మరియు ఇంకా కొన్ని నీతి ప్రవర్తనలను కూడా తెలియజేసి, ఎంత జ్ఞాని అయినా సత్ప్రవర్తన లేనిచో జ్ఞానము ప్రకాశించదు. ఎంతటి జ్ఞాని అయినా సరే అసత్ప్రవర్తన లేనిచో జ్ఞానము ప్రకాశించదు. అందుచేత పెద్దలను నిందించవద్దు అని, వారు చెప్పే సూక్తులు పెడచెవుల పెట్టవద్దని, వాళ్ళు చెప్పేటువంటి పెద్దలు చెప్పేటువంటి సూక్తులు పెడచెవుల పెట్టవద్దని, పెద్దలకు నమస్కరించి సేవించుచుండుమని చెప్పిరి. ఆ శిష్యుల మనసు బాగా విచారించి బోధకు తగిన వాడని నిర్ణయించుకున్న తర్వాతనే ఈ బోధ చెప్పవలనే కానీ అడిగిన వెంటనే వాని స్థితి తెలుసుకోకుండా ఈ బోధ చెప్పరాదు. ఈ బోధలో ఉన్నటువంటి ఒక ధర్మములో ఉన్నటువంటి మర్మమును తెలియచేయరాదు అంటూ ఎంతో జాగ్రత్తలు తెలియచేస్తూ మరి ఆ యొక్క 17వ అధ్యాయమును ముగించుకున్నాము. ఇక 18వ అధ్యాయము సుజన లక్షణము, 1వ కందార్థము, క్రమసంఖ్య 271. ఈ కందార్థము హితోపదేశం గురించి తెలియచేస్తున్నారు. ఏమని అంటే, ఇవి వినుమనినను సుజనులు చెవియగ్గెదరివియు సృష్టి చేసి కృతికి భల్చెవి బొట్టింతురదెట్లన శివుడు కళానిధిని చక్క చేసేనా లేదా, నీ మది శంక భాషేనా లేదా. అవనిలో శ్రీరాముడవగుని అహల్య ఎవరేమనకుండా సవరించి
సుగునిగా చేశనా లేదా నీ మది శంక భాషేనా లేదా. శిష్య, గురుదేవ, ఇవి అనగా జన్మరహిత విధానమునకు సరిపడా ఆ జన్మరహిత విధానమునకు పరిపూర్ణ భావమును మార్గముగా సూచిస్తూ వ్రాయబడిన కందార్థముల గ్రంథము. వినుమనినను దీని అవసరము ప్రయోజనాన్ని గుర్తింపజేసి సుజనులు ఆ చక్కటి భావన జీవనం గలవారు సత్పురుషులు. అట్టి సత్పురుషులు చెవి ఎగ్గెదరు అంటే నా ప్రార్థనను మన్నించి శ్రద్ధతో ఈ గ్రంథమునందలి విషయ నిరూపణ గ్రహించెదరు. ఇవియు ఈ గ్రంథమును సృష్టి చేసి చక్కగా అవగాహన కలిగించుటకు అంటే చక్కని భావములను కల్పించి కృతికి ఈ గ్రంథమునకు చెవి పుట్టింతురు అంటే మెరుగులు దిద్ది ఈ గ్రంథమునకు ఇంకనో విలువనో ప్రచారాన్ని పెంపొందిస్తారు. అంటే చక్కని రుచి పుట్టించెదరు. ఇక్కడ ఇవురు అనగా చిగురు అని అర్థము. ఒక చెట్టుకు ఉన్న ఆకు రాలిపోయిందంటే ఇగురు ఎలా పెడుతుందో ఆ విధముగా ఇవురు అనగా చిగురు అని అర్థము. అది ఎట్లనా అనగా ఆ విధానము ఎట్లనగా శివుడు కళానిధిని చక్క చేసినా లేదా అంటే పరమేశ్వరుడు ఆ శాపగ్రస్తుడైన చంద్రుని ఆ బృహస్పతికి శాపగ్రస్తుడైనటువంటి ఒక చంద్రుని ఆ పరమేశ్వరుడు శాపగ్రస్తుడైన చంద్రుని తన శిరస్సును ధరించినట్లుగా నీమది శంఖ భాషణ లేదా. ఈ ఉదాహరణ ద్వారా నీ మనసుకు కలిగిన సందేహం విడిచిపెట్టు. అంటే జన్మ రాహిత్యమునకు పరిపూర్ణ బోధ ఒక్కటియే సరి అయిన మార్గము. ఇటు భావము అందరికీ అవసరమని భావించి ఈ కంధార్థ రచన యందు ఆ విధి విధానమును నిర్దేశిస్తూ ఈ గ్రంథం రాయబడినది. ఈ గ్రంథమును సత్పురుషులకు పరిశీలించవలసినదిగా ఇవ్వబడినచో ఈ గ్రంథమును చక్కగా పరిశీలించి ఇంకను ఇందలి భావములకు ఇంకను మెరుగులు దిద్ది రసవత్తరము చేసి ఆ సమాజములో దీని అవసరాన్ని ఆ ప్రయోజనాన్ని అందరూ గుర్తించగలిగేలా చేస్తారు. ఎట్లనగా చెప్తున్నాడు ఆయన. ఆ షోడశ కళాపూర్ణుడై ఓషధీ స్వరూపుడైన చంద్రుడు శాపగ్రస్తుడై ఆ కుష్టి వ్యాధితో బాధపడుతూ కళాహీనుడైనప్పుడు ఆ దేవాది దేవుడైన పరమేశ్వరుడు వారిని శాప విముక్తిని గావించి తన శిరస్సునందు ఆభరణముగా ధరించి చంద్రకళాధరుడై తనతో పాటుగా చంద్రునికి కూడా పూజనీయత కల్పించి ఉన్నాడు. ఇందులో ఎవరికి ఎట్టి సందేహం లేదు కదా. ఆ విధముగానే అవనిలో అనగానే ఎక్కడ అంటే భూమండలం మీద. ఈ భూమండలంలో శ్రీరాముడు అవతార పురుషుడైనాడు. ఈ భూమండలములో శ్రీరాముడు అవతార పురుషుడైన శ్రీరాముడు అవగుని అహల్యను అంటే గౌతమ ఋషి అంటే భర్త శాపముచే రాయిగా మారిన అహల్యను ఎవరేమీ అనకుండా ప్రపంచంలో ఆక్షేపించుటకు వీలు లేకుండా
సవరించి శాప విముక్తి గావించి సుగుణిగా చేసినా లేదా అంటే మహాపతివ్రతగా తీర్చిదిద్దబడినట్లుగా, మహాపతివ్రతగా తీర్చిదిద్దబడినట్లుగా. చూడు, ఆ శ్రీరామచంద్రుడు ఈ భూమండలం మీద అవతార పురుషుడుగా అయిన శ్రీరాముడు అవగుని అహల్యను, ఆ భర్త శాపముచే రాయిగా మారిన అహల్యను ఎవరేమీ అనకుండగా ఆ ప్రపంచంలో ఆక్షేపించుటకు కూడా వీలు లేకుండా సవరించి శాప విముక్తి గావించి సుగుణిగా చేసిన లేదా అంటే మహాపవిత్రవతిగా తీర్చిదిద్దబడినట్లుగా. ఆ విధంగానే గౌతమ మహర్షి భార్య దేవేంద్రునిచే పరాభవింపబడి ఆ భర్త యొక్క శాపమునకు గుర్తే శిలగా పడి ఉన్న, ఆ శిలగా పడి ఉన్నప్పుడు అవతార పురుషుడైన శ్రీరాముడు తన పాదధూళిచే రాతిని నాతిగా మార్చి మహాపతివ్రతలలో అహల్యను